కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఎలా సాగుతుంది పరిపాలన మొత్తం? ఓటమే పర్వాలా బాగానే చదువుతుంది. బాగానే సాగుతుందని చెప్పంటే అయిష్టంగా అంటున్నారా, ఇష్టంగా అంటున్నారా? ఇష్టంగానే. అంటే ఇంకా ఏం కావాలి మీకు, చాలా బాగుందని చెప్పాలంటే? ఇంకా బాగుండాలంటే మరి అన్నీ అవ్వాలిగా. ఏమేమి అవ్వాలి? ఈ రోడ్లు అవి అయితేనే కదా ప్లాట్లు ఎవరి వాళ్ళకి ఇస్తే అప్పుడు ఇదిగా ఉంటుంది. జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు ఈయన పరిపాలన చూశారు 11 నెలల్లో, వ్యత్యాసం ఏమైనా కనిపించిందా మీకు? మరి వ్యత్యాసం కాని రాదా? రాజధాని వద్దన్నాడుగా జగన్. మరి రాజధానిలోకి వచ్చి ఈయన వచ్చి నేను బాగు చేస్తాను అన్నాడు. మరి చేస్తున్నారా ఈ 11 11 నెలలు అయింది, బాగు చేస్తున్నారు కొన్ని, మళ్ళీ ఏదో అంటున్నాడు. ఏదన్నా కానీ బాగు చేస్తాడుగా. సరే, మోదీ గారు మొన్న వచ్చారు శంకుస్థాపన చేయడానికి, చూసారా మీరు? నేను వెళ్ళా. టీవీలో అయినా చూసుంటారు కదా. ఆ, అంటే నరేంద్ర మోదీ గారు 2015లో కూడా వచ్చి శంకుస్థాపన చేశారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి చేశారు. ఈసారైనా మరి చేయడానికి ప్రతిజ్ఞ కొడతారా? ఇది కూడా దొంగ. దొంగ? ఆ, ఎందుకు దొంగ? ఎందుకంటే మొన్న చేసేవాడికి జగన్ కాదు అన్నప్పుడు "ఏయ్, నువ్వు ఇక్కడ కట్టాలని అనలేదుగా, అనాలిగా. ఇప్పుడు నువ్వే శంకుస్థాపన చేసావు, అంతా చేసావు, ఎక్కడికో తీసుకెళ్తానండి 3 రాజధానులు అంటే అది ఎందుకు నువ్వు ఇక్కడే కట్టాలని అనలేదుగా. ఆడితో పాటు వంతు పలికాడు. ఇప్పుడు మళ్ళీ ఆడి బాగయ్యాడు, ఈడు మంచి అయ్యాడు. ఇదే ఇట్లా ఆడి పని అట్లా ఉంటది. సరే, ఇప్పటికైనా మరి కడతారంటారా నరేంద్ర మోదీ గారు, లేదు ఈసారి కూడా అంతే అంటారా? కడతారని ఈసారి ఆ? ఈసారి కడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మన ఆంధ్ర లేకపోతే వాడు బతుకులేదుగా, కట్టాడని అనుకుంటున్నాం. గారు లిక్కర్ కుంభకోణం చేశారు అని చెప్పి అంటున్నారు. మరి దాంట్లో ఆయన జైల్లో వేసే ఆస్కారం ఉండిద్దంటారా? ఇది మనకి అంత దూరం పోలేం మనం. తాగుతారా మీరేమైనా? మనం దాగం. తాగరు. చూసుంటారు కదా, గతంలో ఎవరైనా క్వాలిటీలెస్ మద్యం తాగి ఏమైనా అయిన సంఘటనలు ఏమైనా చూసారా? అవన్నీ మనకి గుర్తుండి చెప్తాయా ఇప్పుడు. జగన్ ప్రభుత్వం బాగుందా, ఈయన ప్రభుత్వం బాగుందా? ఇందే బాగుంది. జగన్ ఎందుకు బాగాలేదు? బాగలే. ఎందుకు బాగాలేదు ఎందుకు బాగలే? చెప్పాలి కదా, ఎందుకు బాగాలేదో ఎందుకు బాగుందో. కొంతమందికి బాగలేదు, కొంతమంది బాగుంది. మీకు ఇప్పుడు ఎందుకు నచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలన? అన్ని బాగా చేస్తున్నాడని అని